నమస్కారం అమ్మా. This meeting is being recorded. హలో గారు ఒకటి తీసేయండి, నాకు రెండు ఉన్నాయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యాస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశ ఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितम्. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेर्मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा. देवाय तस्मै नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవాళ ముందు ఒకటి రెండు మాటలు చెప్పాలండి. ఈవేళ నేను ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మేదీపట్నంలో సెయింట్ యాన్స్ కాలేజ్ ఫర్ విమెన్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ వాళ్ళ కాలేజీలో సెమినార్కి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని మీరు వచ్చింది తీసేసి పెట్టి అక్కడ దాంతో అక్కడ క్లాస్ స్టార్ట్ అయ్యి ఇదిగే 4:30 అయిపోయింది. గబగబా పూర్తి చేసి మన ఇక్కడికి అందుకునే మళ్ళీ దానికి వచ్చేవాడు లేట్ అయింది. ఏమనుకోకండి, క్షమించండి. ఒకటి ఏంటంటే అలా వచ్చింది ఒకటి ఒకటని. అది చేస్తున్నారండి, ఈకో ఏదో వచ్చింది. అంటే ఇది మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం మొదటి శ్లోకం అని చెప్తుందేమో. కాదు కాదు, 3వ అధ్యాయం 1వ శ్లోకం ఇవాళ. అది ఒకటి ఒకటి అని చెప్తుందేమో. ఈకో ఎనర్జీ అంటుంది. లేదు, అక్కడ రెండో దాలో కనెక్ట్ అయ్యారు, అందుకని అట్లా వచ్చింది. వస్తున్నారు. పర్లేదు, చెప్తాను. వార్తికం ఇందులో నేనున్నానని చూపిస్తోంది అది. అదే మరి ఒక్క మళ్ళీ దాన్ని మర్చిపోతాం. శ్రీను, అది మ్యూట్ చేసుకో శ్రీను. గురుగారు మీరు అన్మిట్ లో ఉన్నారండి, మ్యూట్ చేసుకోండి. నలభై 45 నిమిషాలను 45 మంది అటెండ్ అయ్యారండి. గురుగారు ఈ జూమ్ యూజర్ అని పెట్టుకున్నారు ఇద్దరండి, ఎవరు పేరు చెప్తారా కొంచెం? గారు అది SM 3168 ఏదో అలా వస్తుంది. అది కేవీ సత్యాన్ని మాత్రం అవుతుందా? నేను మారుస్తానండి. మార్చేయండి, పర్మనెంట్ గా మారుస్తుంది సార్. పర్మనెంట్ గా నేను మార్చలేను, మీరే మార్చుకోవాలి. ఏం చేయాలి అక్కడ?
మీ సిస్టమ్ లోకి వెళ్ళి మీరు ఇప్పుడు ఎందులో ల్యాప్టాప్ లోనా అయిపోయాడు. ఐప్యాడ్ అయితే ఐప్యాడ్ లోకి వెళ్తే మీ నేమ్ పైన ఉంటుంది అక్కడ అందులో మీరు నేమ్ తో అవ్వచ్చు. పైన ఒక బాక్స్ వచ్చి అందులో సెట్టింగ్స్ లోకి వెళ్ళి చేయొచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి అది మీ పేరు దాని మీద అందులో వస్తుంది. అది దానిలోంచి మీరు మీ పేరు టైప్ చేసుకుంటే మీ సిస్టమ్ మీ పేరు వస్తుంది. సర్లేండి, నేను చేయిస్తాను. పిల్లలు ఎవరైనా ఉంటే చేయమనండి. వాడు మనకని తెలియదు. అదే. నమస్తే మేడం. జూమ్ అడిగారు కదా మీరు. నాది కూడా జూమ్ లోనే వస్తున్నట్టుంది. నా పేరు చాగంటి పద్మ అండి. అదే నన్ను సుబ్బారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. సుబ్బారావు చాగంటి పద్మ. ఓకేనండి, రాసుకుంటా. అందులో నెంబర్ పేర్లు వేరే ఉంటుంది. ఓకే. కాకినాడ అండి మీది కూడా? అవునండి, రామచంద్రపురం. మేడం, చిన్నజీయ స్వామి గురించి ఏదో పెట్టారు కదా. అవునండి. అదేంటంటే అన్డౌటెడ్ గా అందరి పేర్లు రాసేసుకోవచ్చు మీరు. అందరం కూడా విల్లింగేనండి. అది కరెక్టేనండి. ఒక విషయం అండి, మీకు గూగుల్ ఫామ్ ఎవరి సిస్టమ్ లో వాళ్ళు ఓపెన్ చేసుకుని మీరే రాయాలి. దాని మీద కామెంట్స్ కూడా మీరు రాయాలండి. నేను చేయడానికి ఉండదు. అది మీ సిస్టమ్ లో మీరే చేసుకోవాలి. అది నాకు రాదు అవన్నీ. అదే చూడండి, పిల్లలు ఎవరైనా ఉంటే వచ్చేతైనా అంటే ఫోన్ నెంబర్స్ మీరు అవన్నీ అంటే కామన్ కామెంట్ పెట్టేసి చేసేయచ్చు. అంటే మా నెంబర్లు మా పేర్లు అన్ని తీసేసుకోండి. లేదంటే నేను కూడా ట్రై చేస్తాను. కామెంట్స్ రాసేటప్పుడు అది మీరు మీ అభిప్రాయాలు మీరు రాసుకోవాలి కదా. అది నేను చెప్పింది. ఓకే మేడం, ట్రై చేయండి. ఓకే మేడం. మాట వినిపిస్తున్నామా తల్లి? వినిపిస్తోందండి. ఓకే. రికార్డింగ్ పెట్టింది, రికార్డింగ్ అవుతుంది. ఆలస్యంగా వస్తే మన పార్టిసిపెంట్ లిస్ట్ అంత బాగా పెరుగుతుంది. అదే అమ్మా, అయితే ఇంకా రాత్రి 10కి అది ఇప్పుడు గమనించిన విషయం. సరే అయితే నమస్కారం రాధాకృష్ణ శర్మ గారు. సరే, చాలా కాలం అయిపోయింది. 45 మంది అంటే 47 మంది వచ్చారు 45 నిమిషాల కంటే. సరే సరే బాబు. ఇవాళ ఎట్లయినా మొదటి నుంచి వినాలి. మొదటి శ్లోకం వచ్చాను. రెండోది నేను ఏమవుతుందంటే రెగ్యులర్ గా వెళ్ళకపోతున్నా. మీ ఆవిడ పంపిస్తున్నారు వీడియోలు, అవే వినాల్సి వస్తుంది. సరే అండి, అయితే ప్రారంభిద్దాం. అదండి, ఇప్పుడు అది నిన్న పంపించిన దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. నిన్న పంపించిన మెసేజ్ సెపరేట్ టాపిక్. అది ఇప్పుడు భగవద్గీత గురించి మనం మాట్లాడుకుందామండి. మహోదయ, కొద్దిగా వాయిస్ స్లోగా. ఓకేనా? మీ సిస్టమ్ లో మీరు చూసుకోండి మేడం. ఇది మామూలుగా జనరల్ గా బానే ఉంది. ఓకే. మీ దాంట్లో కొంచెం నా దాంట్లో హైయెస్ట్ వస్తుంది, పెట్టానమ్మా. సరే, ఇప్పుడు భగవద్గీతలో మనకి 2వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఏదైతే ఉందో ఒక్కసారి అది కూడా మళ్ళీ జ్ఞాపం చేస్తున్నానండి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి అనే వాక్యానికి మొన్న ఒక వాక్యం ఇంకా చెప్పలేదని అనిపించి మళ్ళీ కూడా చెప్పి ముందుకు వెళదామని అనిపించిందండి. మొన్న ఉదాహరణ దీనికి బ్రాహ్మీ స్థితి గురించి చెప్తూ విశ్వామిత్రుడు ఉదాహరణ చెప్పుకున్నామండి. ఆ విశ్వామిత్రుడు అక్కడ ఏమిటంటే దాని ముందర శ్లోకం అంటే 71వ శ్లోకం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి అని అక్కడ చెప్పుకున్నామండి. అంటే అతని కోరికలన్నీ వదిలిపెట్టేయాలి. విశ్వామిత్రుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ శ్లోకంలో ఎలాగ అతను ఎంత సాధన చేశాడు ఆ మహానుభావుడు.
సామాన్యమైనటువంటి వీక్నెసెస్ అన్నింటినీ కూడా ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ అతని జీవితాన్ని గడుపుకున్నాడో ఈ శ్లోకాలు కనిపిస్తాయండి. విహాయ కామాన్ సర్వాన్, సమస్తమైన కోరికలు వదిలిపెట్టేశాడు. ఏదో కొన్ని కోరికలు వదిలిపెట్టేసి ఇంకా కొన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవడం కాదు. అంటే మేనకాది విషయాలు మనకు పూర్వం వచ్చాయి, అంతే డ్రాప్ చేసుకున్నాడు. తర్వాత రెండో స్టేజ్ కూడా తర్వాత చెప్పాను మళ్ళీను, రంభవాడు వచ్చారు. అది కామం వదిలిపెట్టేసిన క్రోధం ప్రవేశించింది, అది కూడా మరి పతనానికి దారి తీసింది. అవుగాక మళ్ళీ మూడోసారి మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాడు. ఈ పట్టంటే కామాన్ని వదిలిపెట్టాడు, క్రోధాన్ని వదిలిపెట్టాడు. ఇంక అది ఎప్పుడు సాధ్యమవుతుందండి? శరీర స్పృహ లేనప్పుడే సాధ్యమవుతుందండి. నిస్పృహ అనే మాట ఏదైతే ఉందో ఆ స్థితికి వచ్చాడండి. అంటే ఎదురుకుండా వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు, గందరగోళాలు చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ వచ్చారు మూడోసారి కూడా. వచ్చినా సరే బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతను శరీరం అక్కడ పూర్తిగా డీలింక్ అయిపోయి ఉన్నాడు, ఎదురుకుండా చూస్తున్నట్టే ఉన్నాడు, వాటిని చూడట్లేదు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి యా నిశా సర్వభూతానం చూసిరా, వాళ్ళందరూ ఏదైతే చేస్తున్నారో అదంతా ఇతనికి స్వప్న సదృశ్యం అనిపించింది. అది కాదు పొందవలసింది. నిర్మమ, ఇంకా నాదనేది లేదు అతనికి. అంటే నాదనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే దేహంతో స్టార్ట్ అవుతుందండి. అంటే దేహభ్రాంతి, దేహస్పృహ లేదు అతనికి. ఆ స్థాయిలో వెళ్ళిపోయాడు. నిరహంకార, మనకి మనోబుద్ధి చిత్త అహంకారాలు గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడే అనిపిస్తోంది, మనస్సుని అధీనంలో చేసుకున్నాడు కనుక కామాన్ని వదిలిపెట్టగలిగాడు. బుద్ధిని అదుపులో పెట్టుకున్నాడు కనుక నిస్పృహుడయ్యాడు. చిత్తాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు కనుక నిర్మమ అయిపోయాడండి. తర్వాత ఇంక మిగిలివచ్చి మనోబుద్ధి చిత్త అహంకారాల్లో అహంకారం మిగిలిపోయిందండి. నిరహంకార, నేను అనే భావన వదిలేసేటండి. నాది అనే నేను అనే భావన ఉన్నంతసేపు నాది అనేది వెంటనే వచ్చేస్తుంది. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు, అంతఃకరణం ఏదైతే అంటామో ఈ నాలుగిటిని కూడా అతను పూర్తిగా అదుపులో తెచ్చుకున్నాడండి అని నాకు అర్థం అక్కడ స్ఫురిస్తుంది. అది ఆ పదాలన్నీ అలా ఉన్నాయి. అలాంటి వాడు బ్రాహ్మీ స్థితిలోకి వస్తాడు. శాంతి మధిగచ్చది, అతను మోక్షాన్ని పొందాడు, ఎలిజిబిలిటీ వచ్చేసింది. ఇంకా తర్వాత శ్లోకం చూడండి, ఇదయ్యా బ్రాహ్మీ స్థితి అంటే అని చెప్పాడు. విశ్వామిత్రుడు చూడండి, ఏమయ్యా నువ్వు బ్రాహ్మీ స్థితి అది ఎవరన్నారు? ఆ మాట మొట్టమొదటి బ్రహ్మగారు వచ్చారన్నారండి. ఆయన యాక్సెప్ట్ చేయలేదండి. అంటే బ్రాహ్మీ స్థితిలో ఉన్నావు అనే మాట, ఈ బ్రాహ్మీ స్థితి జారడం వేరు. ఎవరికి ప్రపంచంలో బ్రహ్మగారు వచ్చిన బ్రాహ్మీ స్థితిలో చేరేవయ్యా అని ఎవరికి అనలేదండి, ఒక్క విశ్వామిత్రుడికి అన్నాడు. ఈయన అది కూడా అంగీకరించదు. నీ సర్టిఫికేట్ నాకు వ్యాలిడ్ కాదయ్యా అన్నాడండి ఈయన. నువ్వు కూడా ఎక్కడైనా భ్రాంతి పడేటటువంటి అవకాశాలు ఉంటాయేమో, అంటే నీ సర్టిఫికేట్ నాకు వ్యాలిడ్ కాదు. మరి ఇంకెవరు అనాలయ్యా? వశిష్ఠుడు అనాలయ్యా అని చెప్పి, వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి నువ్వు లేవయ్యా అంటే, అప్పటికి బ్రహ్మర్షి లేవయ్యా అంటే అర్థం ఏంటంటే నువ్వు బ్రాహ్మీ స్థితిలో ఉన్నావు, నేను సర్టిఫై చేస్తున్నానయ్యా అని వశిష్ఠ మహర్షి చెప్పినట్టు అయిందండి. అప్పటికి ఆయన లేచి నుంచున్నాడు. అంటే బ్రాహ్మీ స్థితిని బ్రహ్మగారు వరం ఇవ్వడానికి చిన్న విషయం కాదు. అది కోట్ల జన్మలు ఎత్తినా కానీ మనలాంటి వాళ్ళకి దక్కుతుందో దక్కదో తెలియనటువంటి ఊహకందని విషయం. అది అంత సాధన చేసినటువంటి దాంట్లో కూడా మళ్ళీ అతను గ్రేడింగ్ ఎప్పుడంటే వశిష్ఠ మహర్షి యొక్క స్థాయి బ్రాహ్మీ స్థితి అంటేను ఆయన సర్టిఫై చేయాలయ్యా. ఇది మనకి విశ్వామిత్రుడి కథలో మనం చూసేటటువంటి విషయం అండి. బ్రహ్మర్షి అయ్యేటంటే ఏంటంటే బ్రాహ్మీ స్థితిని పొందినట్టుగా ఆ బ్రాహ్మీ స్థితిలో నిత్యము ఉండేటటువంటి వశిష్ఠ మహర్షి సంతకం పెట్టాం. అదేండి ఆ స్థితిని పొందగలిగినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి నేలండి ఇది, ఈ దేశం. ఎంత అదృష్టం మనం అసలు. అలాంటి ఒక్కడు చాలు అసలు. సృష్టి ఉన్నంతకాలం అతని యొక్క ఖ్యాతి, అతని యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంటూనే ఉంటుంది. ఆ వంశంలో పుట్టినవాడే భరతుడు, అతని ద్వారా వచ్చిందే భారతదేశం అని ఒక పేరు కూడా ఉంది కదా, మనకి కథ ఉంది కదా. అది ఆ మాట కూడా అది మనం చెప్పుకోవడం పూర్తవలేదు, అప్పటికే గంటన్నర అయిపోయిందని చెప్పి అది కూడా చెప్పుకుందాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుని ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రవేశిద్దామండి. గురుగారు శశిధర్ని దీన్ని కూడా వశిష్ఠుడు కూడా బ్రహ్మ మానస పుత్రుడితో ఒక సమన్వయం చేసి అంతకుముందు మీరు చెప్పిన శ్లోకానికి మనసుకి సమన్వయం చేయండి. అంటే బ్రహ్మ మానసపుత్రులు అంటే బ్రహ్మగారి యొక్క మనస్సంకల్పం వలన వాళ్ళు దేహధారులు అయ్యారు. ఏమండి అంత ముందర వాళ్ళకి అది నవప్రజా అంటే సృష్టి క్రమము నిలబెట్టడానికి మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ. నేనెవరిని కహ కహ అని అన్నాడు ఆయన. ఇక్కడ ఎవరున్నారు? ఎవరు కనిపించలేదని పక్కన చూస్తుంటాను.
కింద చూస్తే విష్ణుమూర్తి కనిపించాడండి. ఆయనకి నాభిగమనంలోంచి ఈయన ఉద్భవించినట్టుగా తెలిసింది. ఇగో నేనే నీకు ఈ ప్రాచీన విజ్ఞానం అంతని అందిస్తున్నాను, దాని ప్రకారం నువ్వు సృష్టి చెయ్యి అని శ్రీ మహావిష్ణువు అన్నట్టండి బ్రహ్మగారితోటి. ఈ మాట ఎక్కడుంది ఇప్పుడు నేను అన్నమాట? భాగవతంలో మొట్టమొదటి స్కంధంలో మొట్టమొదటి శ్లోకంలో ఉందండి అక్కడ. ఈ మాట మీరు ఎప్పుడైనా మళ్ళీ భాగవతంలో, సంస్కృత భాగవతంలో మొట్టమొదటి స్కంధంలో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకంలో ఉంది. ఈ బ్రహ్మగారికి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీ మహావిష్ణువు ఇచ్చేటండి. ఏ నాలెడ్జ్ ఇచ్చాడు? ఇంకా చేయవలసిన కార్యక్రమాలకు సంబంధించి మొత్తం సంపూర్ణ నాలెడ్జ్ అంతా ఇచ్చేటండి. ఏమండి, ఆ రకంగా వచ్చినటువంటి ఆయన నేను ఒక్కడిని చేయడం కష్టంగా ఉంటుందని చెప్పి ఆయన కొంతమంది అసిస్టెంట్లు కావాలనుకున్నట్టు మన మాటల్లో చెప్పడం కోసం ఈ పదాలు వాడకూడదు మామూలుగా. అంటే అప్పుడు నవ ప్రజాపతులు వచ్చారు. అంటే చతుర్ముఖ బ్రహ్మకి మానస పుత్రులు వీళ్ళు తొమ్మండుగురును. క్రతు మహర్షి, వశిష్ఠ మహర్షి వీళ్ళు. వశిష్ఠ మహర్షి ఈ గణాలు లెక్కేయడంలో సప్తర్షుల్లో కూడా వశిష్ఠుని తీసుకొస్తారండి. సో బ్రహ్మగారి యొక్క మనసులోంచి పుట్టినటువంటి వాడు. అంటే బ్రహ్మగారి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ తోటి ఆల్మోస్ట్ వీళ్ళందరూ వచ్చినట్టే, అంత శక్తితో. అయితే వీళ్ళు అదనంగా తపస్సులు కూడా చేశారు వీళ్ళు. ఆ తపస్సు చేయడంలో ఎంత భయంకరమైనటువంటి స్థాయికి వెళ్ళేట అంటే ఒకసారి అది కూడా చెప్పుకుందాం సందర్భం వచ్చింది కనుక. అరుంధతిని సెలెక్ట్ చేసుకునేప్పుడు వశిష్ఠ మహర్షి ఎక్కడి నుంచో వస్తున్నాడు. ఈ దారిలో అరుంధతి కనిపించిందిట. సంక్షిప్తంగా నాకు తెలుసునండి, నాకు కూడా. ఆయన ఎక్కడికో వెళ్ళబోదు. అమ్మాయి కమండలం పట్టుకోమా, నేను మళ్ళీ వచ్చేదాకా పట్టుకుని ఉండు కాస్త, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయేటండి. ఆ అమ్మాయి కమండలం పట్టుకుని కూర్చుందండి. కూర్చోలేదు, పట్టుకునే ఉంది. ఆయన ఎన్నాళ్ళ తర్వాత వచ్చారు? 12 సంవత్సరాల తర్వాత వచ్చేటండి. 12 సంవత్సరాలు అరుంధతి అలా నిలబడి ఉంది కమండలం పట్టుకుని. అప్పుడు ఆయన ఆ అమ్మాయి యొక్క పాతివృత్యాన్ని దీక్షకి పడి వెచ్చుకుని తనని అర్ధాంగిగా తీసుకున్నాడని చెప్తూ ఉంటారు. అదో కథ. అంటే విడిగా వీళ్ళు కూడా మానసపుత్రుడు, మా నాన్న ఆస్తి నాకు వచ్చేసింది అని అనుకోవడం కాదు. మళ్ళీ వీళ్ళు తపస్సులు చేశారండి. మానసపుత్రులు అందరూ కూడా తపస్సులు చేశారు. ఆయన చెప్పమటం ఏమిటి? తప అనేటటువంటి 2 అక్షరాలు మళ్ళీ నేర్చుకోవడం, మళ్ళీ ప్రారంభించండి నా అందరినీ కూడాను. కొడుగ్గా పుట్టేసేవాడు సరిపోదు, క్వాలిఫై అవ్వాలి మీరు. దాన్ని తపస్సు చేయాల్సిందే అందరికీ చెప్పాడు. అందరూ చేశారండి. ఆ కర్దమ ప్రజాపతి చేసినటువంటి తపస్సు ఎటువంటి తపస్సు అండి అసలు? మనం భాగవతంలో చదువుతుంటే అన్ని విషయాలన్నీ మనకు వస్తుంటాయి. ఒక్కొక్కరు ఎంతంత తపస్సు చేశారు. దక్ష ప్రజాపతి వీళ్ళంతా సామాన్యుల. ఇవన్నీ అక్కడ ఆ రకమైనటువంటి శక్తివంతుల్లో ఇతను వశిష్ఠ మహర్షి. అంచేతనే వశిష్ఠ మహర్షి గురించి చెప్పినటువంటి ఒక శ్లోకంలోనండి, అది మనం ఎక్కడొస్తుందంటే సహస్రలింగార్చనలో ఈ మహర్షుల యొక్క తపశ్శక్తితో వశిష్ఠుని యొక్క తపశ్శక్తి కూడా అక్కడ వర్ణిస్తారండి. మీరు ఆ టాపిక్ అడిగారు కనుక ఆ పుస్తకం ఒక్క క్షణంలో పట్టుకొచ్చి ఆ శ్లోకం చదివి వినిపిస్తాను. అక్కడ మొత్తం 16 ఆవరణలతోటి మనం చేసేటటువంటి సహస్రలింగార్చన అండి. అందులో వీళ్ళది ఎన్నో ఆవరణ అంటే 7వ ఆవరణ ఏకాదశ రుద్రులు, 8వ ఆవరణేమో పంచబ్రహ్మలు, 9వ ఆవరణలో అంటే 9 కదా, అంటే 9వ ఆవరణలో నవ ప్రజాపతుల యొక్క స్తోత్రాలు, వాళ్ళ ధ్యాన శ్లోకాలు వస్తాయండి. అందులో వశిష్ఠుని గురించి చెప్పినటువంటి వాక్యం అండి. అది ఎక్కడ వస్తుంది? రాలేదు. ఒక్క నిమిషం అండి, చూసి చెప్తాను.
ప్రజాపతి ప్రజాపతి ఇందులో మరీచి బ్రహ్మాణం, అత్రి బ్రహ్మాణం, ఇంగిరస బ్రహ్మాణం, పత్ని పులస్త్య బ్రహ్మాణం. ఇందులో వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరంటే కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, మరీచి బ్రహ్మ, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు బ్రహ్మాణం. ఈ కల్పన ఇది ఇచ్చారండి. దశమావరణంలో సప్తర్షి రూపంలో అక్కడ వస్తుందండి. వీళ్ళు సప్తర్షి 10వ దాంట్లో వస్తారు. శివధ్యానరతం శాంతం త్రిదశైరభిపూజితం బ్రహ్మసూనుం మహాత్మానం వశిష్ఠం పూజయేత్ సదా అంటూ అక్కడ వస్తుందండి. శివధ్యాన రతుడు అంటే శివ పూజా ధురంధరుడు. శాంతం అదండి మొట్టమొదటి అన్నిటికంటే ఏంటంటే ఇటువంటి శాంతం. ఇందాక అక్కడ శాంతి సశాంతి అధిగచ్చది అన్నారు చూడండి. ఆ శాంతి స్థితిని పొంది ఉన్నటువంటి వాడు అతను ఫుల్లీ క్వాలిఫై. భగవద్గీతలో ఏదైతే 71వ శ్లోకంలో సశాంతి అధిగచ్చది అని విన్నామండి. ఆ శాంతి గుణాన్ని పొందినటువంటి వాడు ఇతను. శాంతం త్రిదశైరభిపూజితం. మామూలుగా మహర్షులు అంటే అందరికీ భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. దేవతలందరూ కూడా అభిపూజిత, చాలా జాగ్రత్తగా ఈయన పూజ చేస్తారటండి వశిష్ఠుడికి. బ్రహ్మసూనం బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడిని. మహాత్మానం మామూలు స్వరూపుడు. వశిష్ఠం పూజయేత్ సదా అంటూ అక్కడ వాక్యంలో అద్భుతమైనటువంటి వర్ణన. ఆ శాంతం అనే పదం అక్కడ ఏదైతే ఉందో అతని క్వాలిఫికేషన్ ఏంది చెప్పడానికండి. అలాంటి వాడు ఇక్కడ మనకి ఇతరు మళ్ళీ ఆ విశ్వామిత్రుడిని అనుగ్రహించడానికి ఆయన ఇస్తే తప్ప నీ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదని కూర్చున్నాడు ఈయన. అదండి ఆయన స్థాయి. అంతవరకు తెలుసునంటే నాకు అంతవరకు చెప్పగలిగాను. ఈ రకంగా మనకి 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాక ఓకేనండి. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తామండి. ఇంకా ఎక్కడైనా అదనపు శ్లోకాలు ఎక్కడైనా ఉంటే మళ్ళీ నేను విని మళ్ళీ మీ తల చెప్తానండి ఎప్పుడైనా దొరికినప్పుడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో డైరెక్ట్గా శ్లోకము దానికి తాత్పర్యం భాష్యం రాసేయడంతో దిగలేదండి శంకరాచార్యుల వారు. దీనికి సుదీర్ఘమైనటువంటి చేస్తా ఇంకా రాలేదమ్మా. దీనికి సుదీర్ఘమైనటువంటి వ్యాఖ్యానం రాశారు ముందర. ఉపోద్ఘాతం అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకానికి ఉపోద్ఘాతం రాశారు ఆయన. అంటే ఇందులో అధ్యాయంలో చెప్పదలుచుకున్నటువంటి విషయానికి అవతారిక అంటారా దాన్ని? అంతేనా? ఏదైనా అనొచ్చు. అసలు అవతారిక కరెక్టేనా? తారీఖు కూడా ఒక పేరు. అవతారిక అనొచ్చు, ఉపోద్ఘాతం అనొచ్చు, భూమికి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నాకు అది అవతారిక అంటే అర్థం కాదు. అవతారిక అంటే దిగి వచ్చుట. మామూలుగా అవతరణం అంటే దిగి వచ్చుట. అంటే అది అవతారం, అవతరణ అసలు పదం అవతరణ. అదే ఇప్పుడు దీంట్లో మనకి వచ్చినటువంటి వాక్యాలు ఏం రాశారు, అసలు ఏం చెప్పారు. అసలు ఈ 3వ అధ్యాయం కర్మయోగాన్ని మనం చెప్పుకుంటూ ఉంటామండి. దీంట్లో వచ్చినటువంటి విషయాలకి ముందర ఎంత లోతైన అర్థాలు ఉన్నాయో. గబగబా ఏదో అక్కడ జ్ఞానం చెప్పేశారు, ఇక్కడ కర్మ చెప్పేశారు కాదండి. చూద్దామండి, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క విషయం చదువుకుంటూ వెళ్దామండి. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి. అథ తృతీయ అధ్యాయ భాష్యం. ముందరే భాష్యంతో ప్రారంభించారండి. శాస్త్రస్య ప్రవృత్తి నివృత్తి విషయభూతే ద్వే బుద్ధి భగవతా నిర్దిష్టే సాంఖ్యే బుద్ధి యోగే బుద్ధి ఇది చ. వెంటనే ప్రారంభమే శాస్త్రస్య ప్రవృత్తి విషయభూతే అంటే ప్రవృత్తి నివృత్తి విషయభూతే ద్వే బుద్ధి. శాస్త్రస్య అంటే గీతాశాస్త్రంలో 2 రకములైనటువంటి బుద్ధులని చెప్పడం జరిగింది. భగవతా నిర్దిష్టే పరమాత్మ చేత నిర్దిష్టం అంటే స్పష్టంగా చెప్పబడ్డాయి. ఏమేమిటవి? ప్రవృత్తి నివృత్తి విషయభూతే. ఒకటి ప్రవృత్తి విషయభూతము, ఇంకోటి నివృత్తి విషయభూతము. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించేటటువంటి బుద్ధి ఒకటి, నివృత్తి మార్గాన్ని అనుసరించేటటువంటి బుద్ధి ఒకటి. ఈ మాట ఎక్కడ చెప్పారండి? అసలు భగవద్గీత మొత్తానికి మొట్టమొదటి పేజీలో ఆయన భాష్యం రాయడం ప్రారంభిస్తూ మొట్టమొదటి పేర అది కూడా మొట్టమొదటి అది భూమికని పేరు పెట్టారు. నారాయణ పరో వ్యక్తాత్ అనే ధ్యాన శ్లోకం రాసి వెంటనే దానికి ఎంత రాసిన దాంట్లో ఈ మాట అక్కడ చెప్పారండి. 2 రకాల ధర్మాలు, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ఈ ప్రవృత్తి ధర్మాన్ని ప్రచారంలో పెట్టడానికి అక్కడ మొత్తం మిగతా మహర్షులందరినీ మరీచి మొదలైన మహర్షులందరినీ నియోగించారు. మరి నివృత్తి ధర్మాన్ని
ప్రచారం చేయడానికి సనక సనందనాది మహర్షులు అందులో నియోగించారు. అక్కడ వాక్యం, ఆ వాక్యానికి కంటిన్యూషన్ ఇక్కడండి. మళ్ళీ అదే విషయం చెప్తున్నారు సంక్షిప్తంగా. శాస్త్రస్య మళ్ళీ చదువుతున్నానండి. శాస్త్రస్య ప్రవృత్తి నివృత్తి విషయభూతే, ఇది ద్వివచనం గుర్తెట్టుకోండి. ప్రవృత్తి నివృత్తి కలిసి అది భూత భూతే భూతి అలా వస్తుంది. అంటే భూతే ద్వివచనం, సప్తమి భక్తి కాదండి ఇది. విషయభూతే ద్వే బుద్ధి, బుద్ధి అంటే జ్ఞానములు, 2 రకాల జ్ఞానములు. బుద్ధి అంటే మన బుద్ధి అని కాదండి, జ్ఞానములు. భగవతా నిర్దిష్టే, పరమాత్మ చెప్పాలి. వాటిని ఏమన్నారయ్యా? మొదటి ప్రవృత్తి మార్గాన్ని ఏమంటారు, రెండో దాన్ని ఏమంటారు? రెండింటికి పేర్లు చెప్పారు. సాంఖ్యే బుద్ధి, యోగే బుద్ధి ఇతిచా. దాన్ని సాంఖ్య జ్ఞానము అంటే సాంఖ్య శాస్త్రము, యోగ శాస్త్రము. సాంఖ్యే బుద్ధి, ఇందాక చెప్పిన 2 బుద్ధుల్లో సాంఖ్యం జ్ఞానము. సాంఖ్యం అంటే జ్ఞానం అని చెప్పుకున్నాను ఇదివరకు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సాంఖ్యే బుద్ధి, సాంఖ్యే బుద్ధి అంటే సాంఖ్య శాస్త్రము. దానివల్ల వచ్చేది ఏంటంటే ఆ శాస్త్రం అధ్యయనం చేస్తే సాంఖ్యమును గురించినటువంటి జ్ఞానం వస్తుంది. యోగే బుద్ధి ఇతిచ, యోగ శాస్త్రము అంటే యోగం అంటే కర్మయోగము నాకు చాలాసార్లు చెప్పారు. ఈ అధ్యాయం 2వ అధ్యాయం చాలాసార్లు చెప్పారు ఆయన. అంచేది ఈ 2 మనకి అక్కడ స్పష్టంగా భగవత నిర్దిష్టే, పరమాత్మ చేత చెప్పబడ్డాయి. ఇతిచ అని చెప్పిన తర్వాత తత్ర ఏమన్నారా అక్కడ? ప్రజహాతి యదా కామాన్ ఇత్యారభ్య, ఈ అంటే 2వ అధ్యాయంలో 55వ శ్లోకంతో ఇత్యారభ్య ప్రారంభించి ఆ అధ్యాయ పరిసమాప్తే, ఆ అధ్యాయం చివరిదాకా, ఆ అంటే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ఆ బ్రహ్మలోకాదాశేషాత్, అక్కడ ఆ అని ప్రారంభిస్తామండి. అక్కడ ఆ అంటే ఫ్రమ్ అని అర్థం అండి, బిగినింగ్ అని అర్థం. ఆ బ్రహ్మలోకాత్ అంటే బ్రహ్మలోకము నుండి ప్రారంభించి ఆశేషాత్ శేషుడు ఉండేటటువంటి లోకం వరకు అంటే పాతాళ లోకం వరకు, అక్కడ అర్థం అది. ఇక్కడ ఆ అధ్యాయ పరిసమాప్తి, ప్రారంభం అధ్యాయంతో ప్రారంభించి పరిసమాప్తి గ్రంథం అధ్యాయం చివరిదాకా. అందులో సాంఖ్య బుద్ధి ఆశ్రితానాం సన్యాసం కర్తవ్యం ఉక్త్వా. అక్కడ ఏం చెప్పారయ్యా? 2వ అధ్యాయంలో 55, 25, 2వ అధ్యాయంలో 72 వరకు ఏం చెప్పారైనా? సాంఖ్య బుద్ధిని అంటే జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి సన్యాసము కర్తవ్యం. ఎలా చెయ్యాలో, సన్యాసాశ్రమంలో ఎలా ఆలోచన పెట్టుకోవాలో, ఎలా మనసును పెట్టుకోవాలో, ఎలా బుద్ధిని ఉంచుకోవాలో, ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఎలా బ్రాహ్మీ స్థితిలో ఉండాలో, ఇదంతా ఎవరికి? సన్యాసుడికి. ఆ మాట మొన్న వాడేయండి, అక్కడ స్పష్టంగా వాడేశారు. అది సన్యాసం. అలాంటి సాంఖ్య బుద్ధి ఆశ్రితానాం అంటే జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి సన్యాసం కర్తవ్యం ఉక్త్వా, చేయవలసినటువంటి ఆ సన్యాస మార్గాన్ని స్పష్టంగా చెప్పేసి తేషాం తన్నిష్ఠతయా ఏవ చ కృతార్థత ఉక్త ఏషా బ్రాహ్మీ స్థితి ఇది. వాళ్ళకి అందులో పండిపోయారంటాం, వాళ్ళ ఫలాన్ని పొందారంటాం. ఫలాన్ని పొందడం అంటే ఏమిటి? జ్ఞాననిష్టంలో బ్రాహ్మీ స్థితికి చేరడం అండి. అంటే 55వ శ్లోకంలో ప్రారంభించి 72వ శ్లోకంలో అది చెప్పారు కదా. ఆ అధ్యాయంలో మనకు ప్రత్యేకించి పైన నెంబర్ ఇచ్చారు. ప్రజహాతి యదా కామాన్ శ్లోకంలాగా అయితే ఏషా బ్రాహ్మీ స్థితి. ఇదంతా కూడా ఎవరికయ్యా? సాంఖ్య బుద్ధి ఆశ్రితానం, సాంఖ్య మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వాళ్ళకి. ఏం చెప్పారు అక్కడ? ఇచ్చేయమని చెప్పలేదు. నువ్వు సన్యాస మార్గంలో ఉన్నావయ్యా, సన్యాసిగా ఉండవలసినటువంటి ఇవి. సన్యాసం కర్తవ్యం, వదిలిపెట్టు, అది వదిలిపెట్టు, ఇది వదిలిపెట్టు. నిర్మమ, నీదనేది ఉండడానికి వీల్లేదు అసలు. నిరహంకార, నువ్వనేదే లేదు. నేను అయినసే పోవాలి అసలు. కామాను వదిలిపెట్టు, అన్ని రకాల వదులు అన్ని సన్యాసం చేయించేశారు. చెప్పి దానికి వాళ్ళకి ఏది వాళ్ళ కృతార్థత? ఇంత చేసేవయ్యా, మాకు ఇంకా ఫలం ఏమిటి వస్తుందయ్యా? ఏషా బ్రాహ్మీ స్థితి. అది కృతార్థత అంటే మాత్రం ఏంటంటే ఏది చేయడం ప్రాసెస్ అది ఫుల్ఫిల్ అవడం. కృతార్థత అంటే ఫుల్ఫిల్ అవడం. అది కూడా చెప్పాడు ఆయన. అంటే ఎలా సాధన చేయాలి, సాధన యొక్క ఫలం ఏమిటి పొందాలి. ఏషా బ్రాహ్మీ ఇది. అర్జునాయచ, అర్జునుడికి ఏమన్నాడండి? కర్మణ్యేవ అధికారస్తి మాతే సంగోస్త్వ కర్మణి. ఇది 2వ అధ్యాయంలోనే 47వ శ్లోకంలో చెప్పాడు. అరే అర్జున, అబ్బాయి అర్జున, నీకు కర్మ మార్గంలోనే నీకు అధికారం ఉంది, జ్ఞాన మార్గంలో నీకు లేదు. ఏవాని వాదపాలం. కర్మని అధికారం అంటే నీకు కర్మ ఏంది అధికారం ఉందని అనుకోండి, కర్మ ఏంది అధికారం ఉండొచ్చు. ఎడిషనల్ ఛార్జ్ కింద జ్ఞానం ఉన్నది కూడా ఉంటుందా? లేదు. నీకు ఏవా కర్మ మాత్రం నంది, కర్మ మార్గము నంది అంటే ఇంక ఏ ఇతర మార్గం నంది నీకు అధికారం లేదు, ఎలిజిబిలిటీ లేదు అని స్పష్టంగా డిక్లేర్ చేసేసాడండి. అంటే మాతే సంగోస్ అకర్మణి,
నిర్దిష్టమైనటువంటి కానటువంటి దాంట్లో నీకు పెద్ద సంబంధాలు పెట్టుకోవద్దు. అకర్మ అంటే పని చేయకుండా ఉండడం. ఇది కర్మైవ కర్తవ్యం ఉక్తవాన్ అర్జునాయ, పైన అర్థం తీసుకోండి. అర్జునాయ, ఇక్కడ వాక్యం కలుపుకోండి. అర్జునాయ కర్మైవ కర్తవ్యం ఉక్తవాన్. అర్జునుడికి కర్తవ్యమే ఏమిటంటే నీకు కర్మ మార్గమే నువ్వు చేయవలసి ఉన్నది, జ్ఞానం నీకు కాదు. ఎలా చెప్పేవయ్యా? యోగ బుద్ధిం ఆశ్రిత్య, యోగ శాస్త్రాన్ని అనుసరించి యోగ మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి కర్మ మార్గమే అతను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరు పేషెంట్ ఒకే డిసీజ్ తోటి రారు. ఏ పేషెంట్కి ఏ సిమ్టమ్స్ ఉన్నాయో ఆయన గ్రహించే డాక్టర్ డయాగ్నైజ్ ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళకు ఒక మంది ఇవ్వచ్చు, వీళ్ళకి ఇంకొక మంది ఇవ్వచ్చు. ఇద్దరు ఒకే ప్రాబ్లం, ఇద్దరు తలనొప్పితో వచ్చారు అనుకోండి, ఇద్దరికి ఒకటే మందు కూడా పడకపోవచ్చు. అలాంటి ఎవరికి ఏది ఫిట్ అవుతుందో, ఏది సూటబుల్ అవుతుందో ఆ మందులు డాక్టర్, సరైన డాక్టర్ ఐడెంటిఫై చేసి ప్రిస్క్రైబ్ చేయాలి. ఆ రకంగా అర్జునాయ కర్మైవ కర్తవ్యం యోగ బుద్ధిం ఆశ్రిత్య ఉక్తవాన్. అంచేత యోగ మార్గాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జునుడికి నీకు కర్మ మాత్రమే నువ్వు అర్హుడివి, అదే నువ్వు చేయవలసింది అని చెప్పాడు. నా తతః ఏవ శ్రేయ ప్రాప్త్యం ఉక్తవాన్. తతః ఏవ శ్రేయ ప్రాప్త్యం, నీకు దాంతోటే నీకు మోక్ష మార్గం వస్తుంది అని చెప్పలేదు అక్కడ. ఇక్కడ దీని మీద ఆఖరి వాక్యం ఇది తీసుకున్నాక నెక్స్ట్ ఇంకా చూడండి. తదేతత్ ఆలక్ష్య, అయితే శ్రేయస్సు, అది నీకు మోక్ష శ్రేయస్సు కలుగుతుందని చెప్పలేదు. కర్మ వల్ల నీకు శ్రేయస్సు వస్తుందని చెప్పాడా? చెప్పలేదండి. ఇందాక జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి ఎండింగ్ ఏమని చెప్పాడు? ఏషా బ్రాహ్మీ స్థితి, నీకు శశాంతి మధిగచ్చది, మోక్షం వచ్చి తీరుతుందని డిక్లేర్ చేశాడండి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి. మరి అర్జునుడు నువ్వు కర్మే చెయ్యి, దాంట్లో నీకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పాడు. నీకు దీనివల్ల మోక్షం వస్తుందని చెప్పాడా? చెప్పలేదు. అది ఆఖరి వాక్యం అండి. చూడండి, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నారు వాక్యం. తతః ఏవ, ఆ కర్మ మార్గం వల్లనే శ్రేయ ప్రాప్త్యం, మోక్షం పొందుతావని నా ఉక్తవాని, నా ఇక్కడ ఉంది, ఇక్కడ చెప్పండి, నా ఉక్తవా అని చెప్పలేదు. అంటే కర్మ మార్గం నువ్వు చెయ్యి, నీకు అర్హత ఉంది, కానీ దానివల్ల మోక్షం వస్తుందని చెప్పలేదు అని ఇక్కడ చెప్తాడండి. ఇక్కడ తదేతత్ ఆలక్ష్య పర్యాకుల బుద్ధి అర్జున ఉవాచ. ఇది గమనించాడు ఈయన అర్జునుడు. ఏమయ్యా, నన్ను కర్మ మార్గం చేయమన్నావా? మొత్తం జీవన ప్రవాహాల్లో ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా అల్టిమేట్లీ మోక్షం అంటారు కదా, నాకు మాత్రం ఆ మోక్షం వస్తుందని ఎక్కడ ఆ మాట ఎత్తలేదా? రెండో శాస్త్రం ఒకటి ఉంది, సాంఖ్యశాస్త్రం అని. అది ఇలాంటి వాళ్ళకి సన్యాస బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళకని వర్తిస్తుందని చెప్పి వాళ్ళకి మోక్షం వస్తుందని చెప్పేవా? ఇది అర్జునుడు గ్రహించాడండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన రెండు వాక్యాలు తేడా. తదేతత్ ఆలక్ష్య, అది గమనించి పర్యాకుల బుద్ధి, అర్జునుడి మైండ్ డిస్టర్బ్ అయిపోయిందండి. ఏమిటి అంటే నేను ఎలిజిబుల్ కాదని నేను డిక్లేర్ చేసుకున్నాడు ఈయన అని అనుకుంటున్నాడు. ఆ బుద్ధి కాస్త, అతని మైండ్ కాస్త వికలమైంది. పర్యాకుల బుద్ధి అర్జున ఉవాచ. అర్జునుడు అంటున్నాడండి, కథం భక్తాయ శ్రేయోర్థినే యత్ సాక్షాత్ శ్రేయస్సాధనం సాంఖ్యబుద్ధినిష్టాం శ్రావయిత్వా మాం కర్మణి దృష్ట అనేక అనర్థయుక్తే పారంపర్యేనాపి అనైకాంతిక శ్రేయస్తి ప్రాప్తి వలే నియుంజాత్ ఇది యుక్త పర్యాకులీభావ అర్జునస్య. ఆ మాట ఇట్లా అంటున్నాడండి. కథం భక్తాయ శ్రేయోర్థిని, శ్రేయస్సు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శ్రేయస్సు అంటే మంచి అవుతుందని కాదండి, మోక్షాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రేయస్సు ప్రేయస్సు, ప్రేయస్సు అంటే ఈ లోకంలో ఎక్సలెన్సీ, శ్రేయస్సు అంటే మోక్షము. దీన్ని ఈ లోకంలో దాన్ని అభ్యుదయం అని కూడా అంటుంటారు. ఈ లోకంలో అన్ని సుఖ సంపదలన్నీ పొందడాన్ని అభ్యుదయం, కానీ ఇవి కూడా వదిలేసేసిన తర్వాత వెళ్ళేదని మోక్షం. అంటే కర్మ మార్గంలో వెళ్ళేవాడికి అభ్యుదయము, జ్ఞాన మార్గంలో వెళ్ళేటటువంటి మోక్షం. ఇదండి ఇక్కడ అడుగుతుంది. కథం భక్తాయ, భక్తుడైనటువంటి వాడికి, ఎటువంటి వాడికి? వీడు ఏం కోరుకుని వచ్చాడు? వీడు శ్రేయోర్థిని, మోక్షాన్ని కోరుకుంటునేటటువంటి భక్తుడికి ఏం చెప్పాలయ్యా నువ్వు? అసలు నేను మోక్షం కోరుకునేటువంటి భక్తుడిని. యత్ సాక్షాత్ శ్రేయస్సాధనం, ఏది డైరెక్ట్గా మోక్షానికి మార్గం చూపిస్తుందో, శ్రేయస్సుకి అంటే మోక్షానికి సాధనం ఏదో ఏమిటి? అది సాంఖ్యబుద్ధి నిష్ఠాం శ్రావయిత్వా. ఆ మోక్షం కావాలనుకునేటటువంటి వాడికి ఇలా సాంఖ్య మార్గంలో వెళ్ళాలి అనే విషయం అంతా కూడా, అందులో బ్రాహ్మీ స్థితి దాకా చేరిపోవాలి అని అంతా కూడా శ్రావయిత్వా, వినేట్లా చేసి, నాకు ఇది చెప్పేవాళ్ళంటప్పుడు నేను అర్హుడిని కాదు, నాకు ఎందుకు చెప్పు, కానీ అంత వినేట్లా చేసావా? చేసి మాం కర్మని, నేనేం చెప్తున్నాను, కర్మని ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్ పెట్టుకోండి,
కర్మని నియుంజాతిథి, కర్మయందు నన్ను నియోగిస్తున్నావు, నన్ను నియోగించవలసి వస్తోంది. ఇది యుక్త పర్యాకులీ భావ అర్జునస్య. అర్జునుడికి ఏమిటి వచ్చిందంటే, నన్ను ఇంత చేసి ఇంత వినిపించి నీకు యోగ్యత లేదు అబ్బాయి, నీకు కర్మ ఎందే నీకు యోగ్యత ఉంది అని చెప్పి నన్ను కర్మ చేయమని నన్ను నియోగిస్తావా? ఈ కర్మ యొక్క ఫలం ఎటువంటిది అసలు? అది దాని లక్షణం ఏమిటి? అది ఇక్కడ చెప్తున్నారండి. కర్మ అనే పదం వేసేస్తే సరిపోలేదు, దాని విశేషణాలు ఇస్తున్నారు. దృష్ట అనేక, అర్థం చదువుతుంటే పదవిభాగం చేసుకుంటూ చదువుతుంటే అర్థమవుతుందండి. దృష్ట అనేక అనర్థయుక్తే, ఇందులో అనేకమైనటువంటి అనర్థాలతో కూడి ఉంది ఈ కర్మ మార్గం. అనర్థాలు అంటే ఏంటండి? అర్థానికి వ్యతిరేకం అనర్థం. అనర్థం అంటే కీడనే కాదు, అనుకున్న అర్థము అంటే ధర్మార్థ కామ మోక్షాలు అర్థము. ఏది కావాలని కోరుకుంటున్నావో, ఏ విషయం అనుకుంటున్నావో అది అర్థం అండి. అనర్థం అంటే అది పొందవయ్యా. నువ్వు ఏది అనుకుని దిగావో అది పొందవు. ఇలా నేను చాలా అనుకున్నానయ్యా, ఆ చాలా కూడా విషయాలు పొందవు నువ్వు. దృష్ట అది ఒకసారి నువ్వు చెబుతున్నావా లేదా ఎవరికైనా జరిగిందా? అందరికీ ఎక్స్పీరియన్స్ అయిందే బాబు ఈ కర్మ మార్గంలో ఉన్న దృష్ట. పూర్వము అందరి చేత గ్రహించబడినది, చాలా మంది చూడడం జరిగింది, ఈ ఎక్స్పెరిమెంట్ చాలా మంది చేశారు. అక్కడంతా ప్రూవ్ ఎవిడెన్స్ వచ్చినటువంటి రీసెర్చ్ రీడింగ్స్ ఏమిటంటే, కర్మ మార్గంలో అనేకమైనటువంటి అనర్థాలతో కూడి ఉంటుంది. అంటే దీనికి అనేకమైనటువంటి విఘ్నాలు రావచ్చు, విఘ్నాలు దాటడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, అలా వస్తూనే ఉంటాయి. చివరికి నీ ఫలాన్ని, మోక్ష ఫలాన్ని మాత్రం ఇందులో పొందవు. పారంపర్యేనాపి, పరంపర అంటే ఏంటి? పారంపర్యేనాపి అనైకాంతిక శ్రేయ ప్రాప్తి ఫలే. చూడండి, అంటే ఏంటి? పోనీ ఈ మెట్లు ఎక్కాలండి, మన ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, 15 మెట్లు 16 మెట్లు ఉన్నాయి అనుకుందామండి. ఒకటో మెట్టు ఎక్కాను పర్వాలేదు, కొంచెం ఆలస్యం వచ్చు, రెండో మెట్టు ఎక్కుతాను, రెండో మెట్టు ఎక్కాను పర్వాలేదు, మూడో మెట్టు నాకు గ్యారంటీ ఉంది నేను పైకి వెళ్ళి తీరతానని మెట్లు ఎక్కుతుంటే. ఇక్కడ ఆ మాట అంటున్నాడండి, శ్రేయ ప్రాప్తి ఫలే. అంటే మోక్షం అనేటటువంటి ఆ ఫలము అది ఎటువంటిది? ఏకాంతిక. వెనక్కి రండి. ఏకాంతిక శ్రేయ, ఖచ్చితంగా శ్రేయస్ మోక్షము ప్రాప్తిస్తుంది, అదే ఫలంగా ఉండేటటువంటిది. దాని ముందర ఆ అంటే నా, ఎట్టి పరిస్థితిలోనే ఆ ఫలము మాత్రం రాదు. ఎలా రాదయ్యా? పారంపర్యేనాపి. మళ్ళీ వెనకొచ్చిన చూడండి, పరంపర. ఈ మెట్టెక్కాక ఆ మెట్టెక్కాను, ఆ మెట్టు తర్వాత ఇంకో మెట్టెక్కాను అనుకుంటే పైకి వెళ్ళగలని నాకు ధీమా ఏదైతే ఉందో, ఆ ధీమా ఇక్కడ నువ్వు కర్మ మార్గంలో ఎన్ని స్టెప్పులు ఎక్కువ, చివరికి నీకు మాత్రం మోక్షమా వస్తుందనే మాట లేదయ్యా. అదండి ఇక్కడ అనైక పారంపర్యేనాపి అంటే పరంపర, ఒకదాని తర్వాత ఇంకొకటి, ఇంకో దాని తర్వాత ఇంకొకటి, అలా వస్తే కానీ మెల్లమెల్లగా స్టెప్స్లో వస్తుంది అనుకో. ఏమీ లేదు, నీకు ఎన్ని స్టెప్పులు ఎక్కినా సరే ఈ మార్గంలో పెడుతుంటే, ఈ మేడ మెట్లు ఎక్కుతుంటే ఆ ఫ్లోర్లోకి పోతే నువ్వు వెళ్ళావు, ఆ హాల్లోకి ఎంటర్ అవ్వలేవు. ఏ హాల్ అది? మోక్షం అనే హాల్లోకి ఎంటర్ అవ్వలేవు. అనైకాంతి అనేటువంటి పదం ఇంత చెప్పిందా నేను నా అండమండి, కాదని చెప్పడం. ఏకాంతిక అంటే ఖచ్చితంగా శ్రేయప్రాప్తి వలె మోక్షం వస్తుంది, అనైకాంతిక ఖచ్చితంగా రాదయ్య అనేటువంటి దాంట్లో చివరికి ఎందులో చెప్పాడు? కర్మని నియుంజాతి ఇది యుక్త పర్యాకులీ భావ. నీవు కర్మని అందు మాత్రమే నిన్ను నియోగించాలి అని యోగ్యుడైనటువంటి పర్యాకులీ భావ, మనసంతా కలత చెందినటువంటి అర్జునుడికి ఈ రకంగా చెప్పడం జరిగింది. తదు అనురూపశ్చ, ఈ భావం ఎప్పుడైతే మనసులో పడిందో అర్జునుడికి, అతను ఇంకో ప్రశ్న అడుగుతాడండి. తదు అనురూపశ్చ ఎక్కడ రా? 3వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకానికి ఇంత ఉపోద్ఘాతం చెప్పారండి. ఎందుకు అడిగాడు ఆ ప్రశ్న? విన్నాడు కదా, 2వ అధ్యాయం 72 శ్లోకాలు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి ఉంటాడు కదా. ఏదో ఆయన దేవమానంలో చెప్పాడో మానవమానంలో చెప్పాడో, మొత్తం మీద అర్జునుడికి మెసేజ్ అందింది. తదు అనురూపశ్చ ప్రశ్న, దానికి అనుగుణంగా ఉండే ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాడు. దేనికి అనుగుణంగా? తన మనసులో వచ్చిన భావానికి ఆ ప్రశ్న అడుగుతున్నాడు. జాయిసీ చేత్ 3.1 అంటే 3వ అధ్యాయంలో మొట్టమొదటి ప్రశ్న, అది గొప్పదైతే అది నాకు ఎందుకు చెప్పావు నువ్వు? ఇత్యాది ప్రశ్న అపాకరణ వాక్యంచ భగవత యుక్తం యథోక్త విభాగ విషయ శాస్త్రే. ఈయన ప్రశ్న అడిగాడు, ప్రశ్న అపాకరణ వాక్యంచ. ఇప్పుడు ఆయన ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలిగా ఆయన. అర్జున విశేషం ఏంటంటేనండి, మామూలుగా ప్రశ్నలు అడగడానికే తెలివితేటలు కావాలి సార్. ఓ కాన్ఫరెన్స్ అవుతుంది అనుకోండి,
క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పెడతారు. ఎవరిని అడగచ్చు, చాలా మంది మాట్లాడరు. ఏం చేసి మాట్లాడేవాడికి ఎంత తెలుసునో, చెప్పేవాడికి ఎంత తెలుసునో, మాట్లాడేవాడికి ఎంత తెలుసు. జనరల్గా సైంటిఫిక్ కాన్ఫరెన్సెస్లో చూస్తూనే ఉంటాం. అసలు ప్రశ్నలు అడగడం అదో టెక్నాలజీ, అదో స్పెషలైజేషన్ అండి. ఇక్కడ అలాంటి వాటిలో అర్జునుడు స్పెషలిస్ట్ క్వశ్చన్స్ అడగడంలో. విశ్వరూపం చూసిన తర్వాత కూడా ఇంకా ప్రశ్నలు అడుగుతాడండి బాబు. విశ్వరూపం చూసేవాడు అయిపోవాలి, సార్ మెల్ట్ అయిపోవాలి, అవ్వలేదు, ఇంకా ప్రశ్న ఉండిపోయి అతనికి. ఏమయ్యా భక్తి అంటే ఏమిటి, వాడికి ఎలా ఉంటుంది, వీడికి ఎలా ఉంటుంది, భక్తుడైనటువంటి వాడు ఎక్కువ గొప్పవాడంట, జ్ఞాని గొప్పవాడంట, ఈ ప్రశ్నలు అడుగుతూ చివరిదా 18వ అధ్యాయం దాకా లాక్కొచ్చాడండి. 12వ అధ్యాయం నుంచి విశ్వరూపం చూసిన తర్వాత అడిగిన అయితే విశేషం ఏంటంటే, అడిగిన ప్రతి ప్రశ్నకి ఇది అక్కడైతే దాట్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగు, ఆయన అనలేదు. అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడు ఆయన పరమాత్మ. ప్రశ్న అపాకర్వణ వాక్యం, ఆ ప్రశ్నని తొలగించడం అంటే దాన్ని సమాధాన వాక్యం అన్నాడు. భగవతా ఉక్తం, భగవంతుడి చేత పరమాత్మ చేత చెప్పబడింది. ఎట్లా యథ ఉక్త విభాగ విషయే శాస్త్రే, ఇప్పుడు చెప్పబోయే కర్మ యోగ శాస్త్రంలో ఎక్కడెక్కడ ఏది చెప్పాలో అక్కడంతా చెప్పుకుంటూ వచ్చాడండి అని చెప్పి, దీని తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఇంకో ఫైల్ ఓపెన్ చేయాలి ఒక్కడే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికండి, ఆ వేళ సమకాలీన పరిస్థితుల్లో శంకరాచార్య వారి కాలం నాటికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ ప్రతి అక్షరాన్ని ఎంత వాడు నిశితంగా పరిశీలన చేసేవారు. శంకర్లే కాదు, శంకర్ కన్నా ముందర ఉన్నటువంటి వాడు ఆ పరిశీలన చేయడంలో వాడు ఎక్కడ తప్పుదారి పట్టారు పొరపాటుని. అందరికీ అది పరమేశ్వరి అనుగ్రహం ఉంటే తప్ప దాని సరి అయిన అర్థం తోచదు. ఇక్కడ ఆ మాట ఇక్కడ శంకరాచార్య వారు ప్రతిపాదిస్తున్నారండి. కేచిత్తు అర్జునస్య ప్రశ్నార్థం అన్యథా కల్పయిత్వా తత్ ప్రతికూలం భగవతః ప్రతివచనం వర్ణయంతి. కొంతమంది కేచిత్ అంటే కొంతమంది అర్జునుని యొక్క ప్రశ్నలోని విషయాన్ని అన్యథా కల్పయిత్వా ఇంకో రకంగా అన్వయించి, ఇప్పుడు ఎందుకు జాయసీ చేతని అక్కడ రాబోయే శ్లోకం ఏదైతే ఉందో మొట్టమొదటి శ్లోకం, దాని అర్థం అది అర్జునుడు అన్నమాట, అది ప్రశ్న. ఆ ప్రశ్నలో విషయాన్ని ఇంకో రకంగా అన్వయించి దానికి అర్థం ఏం చెప్పి తత్ ప్రతికూలం భగవతః ప్రతివచనం వర్ణయంతి. ఆ కొత్తగా వీడు సొంత తెలివితేటలతో ఏ అన్వయం ప్రశ్న పట్టుకొచ్చారో దానికి అనుకూలంగా, అది పరమాత్మ అనుకున్న అర్థం అది కాదు, సమాధానం ఆయన చెప్పిన సమాధానం అది కాదు, ఆయన చెప్పిన దానికి వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని చెప్పుకొస్తున్నారు వీళ్ళు. అంటే పరమాత్మ ఈ 3వ అధ్యాయంలో చెప్పినటువంటి ఏ వాక్యాలు అయితే ఉన్నాయో ఆ వాక్యాలకు వ్యతిరేకమైనటువంటి అర్థాలని చెప్పారు కొంతమంది. ఏది కారణంగా అంటే వాడు చెప్పారంటున్నావు కదా, ఇంకో అర్థం చెప్పారన్నావు. వాళ్ళు ఎందుకు చెప్పారంటే అసలు మొట్టమొదటి ప్రశ్నని అర్థం చేసుకోవడం తప్పు చేశారు వాళ్ళు. అర్జునుడు అడిగిన ప్రశ్ననే తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ తప్పుగా అర్థం చేసేవాడు ఆ తప్పు డైరెక్షన్ వాడు ఆన్సర్ ఇచ్చేసారు, వాళ్ళు భాష్యాలు రాసేశారు. అదే చెప్తున్నారండి. కేచిత్తు అర్జునస్య ప్రశ్నార్థం అన్యథా కల్పయిత్వా తత్ ప్రతికూలం భగవతః ప్రతివచనం వర్ణయంతి. భగవంతుని యొక్క ప్రతివచనం సమాధానం ఏంటో అది దానికి ఆపోజిట్గా దానికి అర్థాలు వివరిస్తున్నారు వీళ్ళు. యథాచ ఆత్మనా సంబంధ గ్రంథే గీతార్థ నిరూపిత తత్ ప్రతికూలం చ ఇహ పునః ప్రజ్ఞ ప్రతివచనయో అర్థం నిరూపయంతి. ఇంకోటి ఏంటంటే అయితే వాళ్ళు ఎక్కడ దొరికిపోయారయ్యా, నీకు ఎలా చేసిందయ్యా, వాళ్ళు తప్పు చేసి నీకంటే ముందర వాళ్ళు ఇలా తప్పులు చేశారు, నీకు ఎలా చేసింది. వాళ్ళ పుస్తకాలు నేను చదివానయ్యా, వాళ్ళ భాష్యాలు. ఈయన గీతా భాష్యం రాసే ముందర శంకరాచార్యుల వారు కొంతమంది ఆ మహానుభావులు పూర్వ భాష్యకారులు ఎవరైతే చదివారట. చదివితే ఏముందిట, మొదట ఇప్పుడు మొత్తం 18 అధ్యాయులు ఇది చదివారు. ఆ రాసిన వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికక్కడ వాళ్ళు తోచిన అర్థం రాసుకుంటూ వెళ్ళిపోయారండి. రెండో అధ్యాయంలో ఒక అర్థం రాశారండి, ఒక విషయం. అలాంటి టాపిక్ ఇంకో చోట 6వ అధ్యాయంలో అక్కడ వచ్చింది అనుకోండి. చాలాసార్లు వస్తాయి ఇవన్నీ కూడా, కర్మ గురించి, జ్ఞానం గురించి, భక్తి గురించి అన్ని మిక్స్డ్గా వస్తుంటాయి. ఇక్కడ రెండో అధ్యాయంలో చెప్పినటువంటి ఆ భావాన్ని ఒక రకంగా రాసి వాళ్ళు 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేప్పటికి వాళ్ళకి ఇది మర్చిపోయారు. వాళ్ళు రెండో అధ్యాయంలో ఏం రాశారో దానికి ఆపోజిట్గా వాళ్ళు 6వ అధ్యాయంలో రాసేటండి అదే విషయానికి. అది దొరికిపోయారు ఈయనకి. అరే మహానుభావా, నువ్వు అక్కడ అలా అర్థం రాసావు, ఆ విషయాన్ని ఇక్కడ ఆపోజిట్ వాక్యం రాస్తున్నావు ఏంటి అని అంటూ ఇక్కడ చెప్తున్నారండి. యథాచ ఆత్మనా సంబంధ గ్రంథి,
అంటే ఆత్మ తాము రాసినటువంటి దానికి సంబంధించినటువంటి గ్రంథంలో గీతార్థ యథా గీతార్థ నిరూపిత, వాళ్ళు రాసినటువంటి వాళ్ళ పుస్తకంలో వాళ్ళ భాష్యంలో యథా గీతార్థ నిరూపిత, ఒక అధ్యాయంలో ఆ గీతానికి ఒక గీతం అంటే ఒక శ్లోకం అనుకుందామండి, ఒక గీతానికి ఒక అర్థం ఏ రకంగా నిరూపించారు వాళ్ళే ఆ పుస్తకంలోనే తత్ ప్రతికూలంచ ఇహ పునః ప్రశ్న ప్రతివచనయో అర్థం నిరూపయంతి. ఇక్కడ మళ్ళీ ఇంకో అధ్యాయంలో వెళ్ళేప్పటికీ ఆ టాపిక్కి మళ్ళీ సంబంధించినటువంటి ప్రశ్నని వ్యతిరేకంగా రాశారు, ఆ ఇచ్చిన సమాధానం వ్యతిరేకంగా ఉందయ్యా. ఇదేమిటయ్యా, ఏకవాక్యం ఉండద్దా ఒక భాష్యకారుడు రాసేప్పుడు? ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు అంటే ఆ భాష్యం రాసినటువంటి వాడికి పూర్ణ గ్రంథం మీద వాడి కంట్రోల్ లేదనమాట. తత్ర సంబంధ గ్రంథే తావత్ సర్వేషాం ఆశ్రమిణాం జ్ఞానకర్మయో కర్మణో సముచ్చయ గీతాశాస్త్రే నిరూపిత అర్థ ఇది ఉక్తం. వాళ్ళు ఏం రాశారంటే తత్ర సంబంధ గ్రంథే తావత్ అంటే వాళ్ళు రాసినటువంటి వాళ్ళ సొంత పుస్తకాల్లో ఏం రాశారు, సర్వేషాం ఆశ్రమిణాం అంటే గృహస్థ బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా జ్ఞాన కర్మణో సముచ్చయ గీతాశాస్త్రే నిరూపిత ఇది. భగవద్గీత ఏం చెప్తుందయ్యా, ఆ జ్ఞానము చేయొచ్చు, ప్రతివాడు జ్ఞానము చేయొచ్చు, జ్ఞాన మార్గంలోనూ వెళ్ళొచ్చు, కర్మ మార్గంలోనూ వెళ్ళొచ్చు, రెండు కలిపి చేయొచ్చు. సముచ్చయం అంటే కలిపి చేయడం అండి. ఏమిటి రెండు? జ్ఞాన కర్మణో సముచ్చయ, జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి చెప్పిన అంశాలని కర్మ మార్గంలో చెప్పిన అంశాలని కలిపి చెయ్యొచ్చయ్యా, ఇదే భగవద్గీత చెప్పిందయ్యా అని ఘంటాపథంగా వాళ్ళు రాసేస్తున్నారు. గీతాశాస్త్రే నిరూపిత అర్థ ఇది ఉక్తం, భగవద్గీతలో ఇలా చెప్పారు అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. అది ఆపోజిట్ కదండి. వీరు 2వ అధ్యాయంలో జ్ఞాపకం ఉందో లేదో మీకు, భగవద్గీత మనం చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పుకున్నాం అండి. 11వ శ్లోకానికి ముందర అక్కడి నుంచి భగవద్గీత భాష్యం ప్రారంభించారు శంకరాచార్యుల వారు. అందులో అతి ప్రముఖంగా వారు ప్రస్తావించేది ఏంటంటే జ్ఞాన కర్మ సముచ్చయము కుదరదు, జ్ఞాన మార్గము కర్మ మార్గము ఏకకాలంలో ఒకటి చేత చెయ్యడం అది నిషిద్ధమైనటువంటిది. నువ్వు కర్మ మార్గంలోనే ఉండాలి, జ్ఞాన మార్గంలోనే ఉండాలి, రెండు కలిపి నేను చేస్తూ ఉంటానండి. ఈవేళ యాక్చువల్లీ మనందరం చేస్తున్న మార్గం అదేనండి, రెండు కలిపి చేస్తున్నాం, కుదరదు అని ఖచ్చితంగా ఆయన రాసేసారు అక్కడ. ఇక్కడ ఏమంటారంటే మిగతా వాళ్ళు ఏం రాశారంటే ఆ కలిపి చేయొచ్చని, ఇదే భగవద్గీతలో విషయమని అని వాళ్ళ సొంత కవిత్వాన్ని వాళ్ళు రాశారయ్యా. పునః విశేషితంచా ఇంకా ఏం చెప్పారట, యావజ్జీవ శృతి చోదితాని కర్మాణి పరిత్యజ్య కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష ప్రాప్యతే ఇచ్చేతత్ ఏకాంతేనైవ ప్రతిషిద్ధం ఇది. వేదంలో ఏమని చెప్పిందంటే గృహస్థి చెప్పేప్పుడు నువ్వు బ్రతి ఉన్నంతకాలం అగ్నిహోత్ర చేయవయ్యా అంది. యావజ్జీవ అంటే జీవించినంతకాలము, శృతి చోదితాని కర్మాణి అంటే వేదము చేత చెప్పబడినటువంటి కర్మలన్నింటినీ ఏమండి పరిత్యజ్య వదిలిపెట్టేసి కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష ప్రాప్యతే ఇత్యేతత్ ఈ విషయాన్ని ఏకాంతేనైవ ప్రతిషిద్ధం. ఇప్పుడు ఇవాళ మామూలుగా ఏం చెప్పినటువంటిది ఏంటండి, శంకరాచార్యులు చెప్పింది నువ్వు ఏదో ఒకటే పట్టుకో, ఎప్పుడు నీకు మోక్ష మార్గం వస్తుందంటే జ్ఞాన మార్గాన్ని అంటే నీ కర్మలు యావజ్జీవ శృతి చోదితాని కర్మాని పరిత్యజ్య మొత్తం నీకు వేదంలో చెప్పిన కర్మలన్నింటినీ వదిలిపెట్టేసేయి. అప్పుడేమో ఇంకా నీకు టైం ఇంకా పూర్తి అంటే సన్యాసం తీసుకో. కేవలాదేవ జ్ఞానాత్ మోక్ష ప్రాప్యతే, మీకు ఓన్లీ జ్ఞానం వలన మాత్రమే జ్ఞానాదేవత కైవల్యం పెద్ద ప్రసిద్ధమైన వాక్యం ఉంది కదండి, నీ జ్ఞానం చేత మాత్రమే నీకు మోక్షం లభిస్తుంది. ఇత్యేతత్ ఈ వాక్యాన్ని ఏకాంతేనైవ ప్రసిద్ధం ఇది, లేదా ఈ వాక్యం తప్పయ్యా అని చెప్పి వాడు నిషేధం కూడా చేశారట. అంటే కర్మల్ని వదిలేసి జ్ఞాన మార్గాన్ని మాత్రమే పట్టుకుంటే నీకు మోక్షం వస్తుంది అని చెప్పినటువంటి అసలు గీతావాక్యం గీతార్థం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నిషేధించారు. అంటే ఆపోజిట్ మీనింగ్ చెప్పినట్టు అయిందండి. పరమాత్మ చెప్పడానికి ఏది సంకల్పించుకున్నాడో దానికి ఆపోజిట్ మీనింగ్ వీళ్ళు తీసుకొచ్చారండి వాళ్ళ భాష్యాల్లో. ఇహతు ఇక్కడ ఆశ్రమ వికల్పం దర్శయత యావజ్జీవ శృతి చోదితానాం ఏవ కర్మణాం పరిత్యాగ ఉక్త. ఇక్కడైతే ఆశ్రమ వికల్పం దర్శయత, గృహస్థాశ్రమం వేరు సన్యాసాశ్రమం వేరు, ఈ రెండింటికి అది కానీ ఇది కానీ ఏదో ఒకటి అని చెప్పి వికల్పం దర్శయత, వికల్పం అంటే ఆల్టర్నేటివ్స్ రెండు చూపించి గృహస్థ అయినటువంటి వాడికి అది,
కర్మ మార్గం, ఇందులో ఉన్నటువంటి వాటి సన్యాసం. యావజ్జీవ శృతి చోదితానాం ఏవ కర్మణాం పరిత్యాగ ఉక్త. ఇక్కడ ఏమిటంటే రెండో ఆశ్రమం ఏంటంటే గృహస్థాశ్రమం. వాళ్ళు మాత్రమే సన్యాసంలో రాదలుచుకుంటే వాళ్ళకి వేదంలో శృతి చోదితానాం, వేదంలో చెప్పినటువంటి కర్మణాం పరిత్యాగ ఉక్త. ఆశ్రమ వికల్పం దర్శయిత అంటే రెండో ఆశ్రమాన్ని చూపిస్తున్నారు, ఆఖరి ఆశ్రమాన్ని అంటే సన్యాసాశ్రమాన్ని చూపిస్తూ అక్కడ మాత్రమే నీకు కర్మల్ని వదిలిపెట్టే అధికారం ఉన్నది. వదిలిపెట్టి తత్కథం ఈదృశం విరుద్ధం అర్థం అర్జునాయ బ్రూయాత్ భగవాన్. ఇలా చెప్తాడయ్యా, ఈ కథం ఏ విధంగా ఈదృశం విరుద్ధం అర్థం అర్జునాయ బ్రూయాత్ భగవాన్. పరమాత్మ ఇంత వ్యతిరేకార్థాన్ని అర్జునుడు చెప్తాడా? శ్రోతావా కథం విరుద్ధం అర్థం అవధారయేత్. వినేవాడు కూడా వాళ్ళు లోకు అయిపోయాడా? శ్రోతావా కథం విరుద్ధం అర్థం అవధారయేత్. వినేవాడు కూడా ఆ విరుద్ధమైనటువంటి అంటే అసంబద్ధమైనటువంటి అర్థాన్ని ఎలా తెలుసుకుంటాడయ్యేవాడు? అలా ఎలా అర్థం వస్తున్నాయా అలా వాక్యానికి అని అంటూ ఇక్కడ ఆయన వాళ్ళ మీద విరుతుకు పడిపోతున్నారండి. ఇక్కడి నుంచి తర్వాత నుంచి ఇంక మొత్తం తర్వాత చెప్పబోయేటటువంటిది మనకి ఇక్కడ తత్ర ఏతస్యాద్. ఇప్పుడు నేను అసలు విషయంలోకి వస్తాను. అంటే ఏమైందనమాట, సంక్షిప్తంగా చెప్పాలంటే భాష్యాలు వక్ర మార్గాన్ని పట్టేయి. పూర్వం వాడు రాసినటువంటి వాటిలో అసలు క్రక్స్ ఆఫ్ భగవద్గీత ఏమిటి? క్రక్స్ ఏమిటి అంటే గృహస్థాశ్రమంలో వాడు కర్మ మార్గంలో ఉండాలి. అది ఎప్పుడైతే వాడు సన్యాసం తీసుకున్నా సర్వకర్మ సన్యాసం చేసేసి అప్పుడు జ్ఞాన మార్గంలో ప్రవేశించాలి. ఇది సంపూర్ణమైనటువంటి ఇందులో వచ్చేటటువంటి మనకి రసాయనం. చివరికి దానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి భాష్యాలన్నింటి కూడా ఆయన తూర్పారబడ్డానికి ఇక్కడి నుంచి అందుకున్నారండి. ఇది మనం తర్వాత క్లాసులో చెప్పుకుందామండి, చాలా పెద్దది ఇది. ఇక్కడ తర్వాత క్లాసులో ఇక్కడ కాపుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం సీతారామార్పణమస్తు. గురుగారు నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం రెండు చింతల. గుర్తుపెట్టాను స్వామి. గురుగారు మీరు రాజోల్లో చేశారా కాలేజ్ లో? మొట్టమొదటి నా మహాప్రస్థానం అక్కడి నుంచే. అప్పుడు మీరు ఆ ప్రిన్సిపాల్ ఎవరు? ఏఎల్ నారాయణ గారని. అంటే రెండు చింతల వారు ఉన్నారు అప్పుడు? ఆయన ఆర్ సత్యనారాయణమూర్తి గారు ఉండేవారండి. ఆర్ కృష్ణమూర్తి కాదు, మొట్టమొదటి ఆయన ఆర్ఎస్ ఆర్ కృష్ణమూర్తి. తెలియదు నాకు, ఆర్ అంటే తెలియదు, నాకు జ్ఞాపకం లేదు. సంజీవ్ కుమార్ లాగా పొడుగ్గా ఎర్రగా ఉంటారు. ఎర్రగా ఉండేవారు, పొడుగ్గా మంచి, చాలా మంచి. ఆయన ఆర్ కృష్ణమూర్తి మా పెద్దనాన్న. అలాగా మా నాన్నగారికి అన్నయ్య. రిటైర్ అయిపోయి మల్కీపురం కాలేజీ ప్రిన్సిపల్ కూడా చేశారండి ఆయన. ఎక్కడండి? మల్కీపురం ఇంకో ఊరుంది, రాజోరికి 10 కిలోమీటర్ దూరంలో. లేదు, ఆయన తర్వాత అక్కడి నుంచి అట్లా ప్రిన్సిపాల్ గా అయ్యి అట్లా అయ్యి వెంకటేశ్వర యూనివర్సిటీకి రిజిస్ట్రార్ కింద అయ్యారు. మంచిర్యాలలో కూడా పనిచేశారండి నేను చెప్పిన ఆ ప్రిన్సిపాల్ గారు. ఓహో, ఓకే ఓకే. అంటే నిన్న మా కజిన్ బ్రదర్ వచ్చారు, కృష్ణమూర్తి గారి అబ్బాయి వచ్చినప్పుడు ఇట్లా నాకు మా అవధానులు గారు నాకు మొత్తం ఇప్పుడు మార్గం చూపించేది అయినా అంటే, ఆ నాన్నగారు శిష్యుడు, ఆయన నాన్నగారు రాజోల్ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు ఆయన ఉన్నారు అక్కడ. అప్పటి నుంచి ఆయనది ఏ లెవెల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు అని చెప్పి నిన్న చెప్పుకుంటూ వస్తున్నాను మా కజిన్ బ్రదర్. 70 అదే టైము నిడదవోలు నుంచి అప్పుడు రాజోలు వెళ్ళాము మేము. నేను గుర్తు చేసుకున్నాం అందుకని. ధన్యవాదాలు. బాగుందండి. అయ్యా నమస్కారం అండి. మీరు మెహదీపట్నం సెంట్రన్స్ కాలేజ్ దగ్గర మా ఇల్లు అండి. తెలిస్తే మిమ్మల్ని అయ్యా ఇప్పుడు అక్కడికే వెళ్ళొచ్చాను స్వామి. అదే తెలిస్తే మిమ్మల్ని దర్శించుకునే వాళ్ళం. అయ్యో తెలియలేదు నాకు. అంటే విశేషం ఏంటంటే అలాంటి కాలేజీలో మా సబ్జెక్ట్ చెప్పాలని ఇక్కడ చెప్పాలి. అక్కడ మిగతా వాటికి ప్రిన్సిపాల్ రాలేదు కానీ నా క్లాసు మాత్రం హెడ్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీని వేదాసన శాస్త్రాసన చెప్పేప్పుడు ఏం చెప్తానని చెప్పి ఆవిడ వచ్చి కూర్చుంది, ప్రిన్సిపాల్ వచ్చి కూర్చుంది. ఆవిడ క్రిస్టియన్ ఆవిడ. అక్కడ ఆవిడకి రామాయణం అని చెప్పేవాడికి చాలా విచిత్రంగా అరగంట సేపు 40 నిమిషాలు మాట్లాడొచ్చాను. అది యాక్చువల్ నేను ఎందుకు ఒప్పుకున్నానంటే 2:30 to 3 o'clock అని చెప్పారండి, ఒప్పుకున్నాను. కానీ స్టార్ట్ అవ్వడానికి 4 o'clock అయిపోయింది. 4:10
నేను అంతే 5:30 అప్పుడు కూడా 5:30 చాలా లేటర్గా పెట్టుకున్నాను. ఇది పరిగెట్టి ఉంటుంది క్లాస్ అంచేది ఇంకా 10 నిమిషాలు లేట్ కూడా అయింది కదా మనకి. అయ్యో పర్వాలేదండి. అది అంటే మెల్లగా మనకి అమ్మా ఇంకా క్లాస్ నెక్స్ట్ క్లాస్ ఉందంటావు అంతే కదమ్మా. నా గోల్ అది. నువ్వు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. అక్కడ వాళ్ళు వచ్చి కూర్చుంటారు అందుకని నా గోల్ అది. ఇంతమంది మళ్ళీ ఇంతమంది దొరకద్దమ్మా నాకు, ఇంతమంది దొరుకుతారా? ఎంత ఈ దొరుకుతాం అవకాశం మళ్ళీ దొరకాలి. అయ్యా జీవిజీకే మూర్తి గారు వచ్చారా? నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎప్పుడో ఒకసారి షణ్మాస ఉత్తరాయణం మీరు ఇప్పుడే మా ఊరు గురించి రిఫరెన్స్ ఇచ్చారు, అందుకని నా అంచెల్ వీడియో ఆన్ చేశారు అనమాట. అది 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 మలికిపురం వచ్చారుగా, మలికిపురం అది జీవిజీకే మూర్తి గారు మలికిపురం. అదే జీజీకే మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానండి. అదే అదే ఓకే. సరే అయ్యా మరి నమస్కారం అండి. నమస్కారం. ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక డౌట్ ఉంది, అడగనండి. ఇప్పుడు వద్దమ్మా, ఇంకా అవలేదు. డౌట్కి అర్జునుడు దూకలో ప్రారంభిస్తున్నాము బాబు. భాష అవలేదు. నా వాక్యం కృష్ణ పరమాత్మ వాక్యం చెప్పుకోలేదు. అయ్యో చెప్పండి, నీ గురించి అక్కడ కూడా మాట్లాడుకున్నాం అమ్మా. ఆయన సాంస్క్రిట్ అకాడమీ నుంచి ఆయన వచ్చారు. అది నీ గురించి ఆయన వచ్చారు. అది జ్ఞాపకం వచ్చింది ఆ మాట. సరే అయితే మరి ఉంటానండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.